నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఎమ్మెల్యే ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి మద్దతిస్తూ అభ్యర్థులను ఉత్తేజపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం చూసాం. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న మల్లారెడ్డి మీద మేడ్చల్ నుంచి పోటీ చేస్తానని చెప్పిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే ఒక ఉద్దేశంతో మేడ్చల్ నుంచి పోటీ బరిలో నుంచి తప్పుకున్నట్టుగా కూడా చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ తో కలిసి అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించబోతున్నట్టుగా, అధికార పార్టీని గద్దెదించాలి అంటే ఒకప్పుడు కేసీఆర్ని గద్దెదించాలి అని అంటే కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయాలి అన్నట్టుగా కూడా ఆ తర్వాత ఆ కండువా కప్పుకోవడం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో పర్యటన చేయడం చూసాము. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించి మరొక సెన్సేషనల్ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉంటారో వాళ్ళ ఓటు ద్వారా ఎన్నుకోబడే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో కూడా పోటీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఒకటి వచ్చింది. గత ఎన్నికల్లో 1,49,000 ఓట్ల తోటి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మొదటి ప్లేస్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చింది. దానికి సంబంధించి కూడా చదువుతా. తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ మరోసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారిక అభ్యర్థిగా ఖరారు అయినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఇప్పటి నుంచి వర్క్ చేసుకోవాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. 3 ఏళ్ల క్రితం 2012 మార్చ్లో జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 1,49,000 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేవలం 12,806 ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్న పై గెలిచారు. అంటే చాలా తక్కువ మెజారిటీ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో 2021లో జరిగిన ఎన్నికల్లో 12,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఎందుకంటే అప్పటికే పల్లా అప్పటి ముఖ్యమంత్రి, అధికార పార్టీలో ఉన్న కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు. అధికార పార్టీ కూడా బీఆర్ఎస్ఏ. తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ పార్టీని ఇంకా కాపాడుతూ వచ్చింది. ఆ టైంలోనే 2018-19 టైంలో నిరుద్యోగ భృతి ఇస్తానని కానీ, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని కానీ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతోటి తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టుగా వాళ్ళు కూడా సముఖంగా ఉన్నట్టు, ఇప్పటి నుంచే నువ్వు వర్కౌట్ చేసుకో, ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీగా నువ్వు బరిలో నిల్చుంది కానీ ఇప్పటి నుంచి ఆ దిశగా అడుగులు ముందుకు కలుపు అని సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఈసారి మాత్రం కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేస్తానని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తొలుత ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా కేవలం 13,033 ఓట్లకే పరిమితమయ్యారు. 6 ఏళ్ల వ్యవధిలో ఆయన పట్టభద్రుల్లో తన పాపులారిటీని, బలాన్ని పెంచుకొని 1,49,000 ఓట్లను సాధించారు. హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ స్థానంలో గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ కారణంగా హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందలేకపోయారు. బీఆర్ఎస్ పాలనలో వైఫల్యం, నిరుద్యోగ పట్టభద్రులకు జరుగుతున్న అన్యాయం ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకొని సొంతంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలోని వివిధ సెక్షన్ల ప్రజల్లో పాపులారిటీ జర్నలిస్ట్ గా గుర్తింపు పొందారు. చివరికి ఆ పాపులారిటీయే గ్రాడ్యుయేట్ల విశ్వాసాన్ని చురగొనడానికి కారణమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 13,000 ఓట్ల మాత్రమే పరిమితమైన తీన్మార్ మల్లన్న 2021లో జరిగిన ఎన్నికలకు 1,49,000 ఓట్లతో రెండో స్థానంలో నిలబడడానికి కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు ఈ 3 జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈ 3 జిల్లాలతో కూడిన నియోజకవర్గంలో పోటీ చేసే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన సన్నిహితులు అభిప్రాయం. నవంబర్లో చివరిలో జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ క్యాంపెయినింగ్ కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు తీసుకుని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడే కలిసి ముచ్చటించారు. ఇంతకాలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న బరిలో ఉంటారని ఆయన అనుచరులు, సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా కావడము,
కడియం శ్రీహరి కానివ్వండి, లేదా హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి కానివ్వండి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కానివ్వండి. అయితే అవి 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కాబట్టి వాటి మీద పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఖచ్చితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది. ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఇవి 3 కూడా కాంగ్రెస్కి కంచుకోటలాగా మారిపోయిన నేపథ్యంలో ఈసారి అధికార పార్టీ నుంచి బరిలోకి ఎమ్మెల్సీగా తిరిగితే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడే తాను 2వ స్థానంలో నిలిచి అతి తక్కువ మెజారిటీ 12,086 ఓట్ల మెజారిటీ అంటే అది పెద్ద మెజారిటీ కాదు. అంత మెజారిటీతో పల్లా గెలుపుకు కారణమై తీన్మార్ మల్లన్న ఓటమికి కారణమైంది. కాబట్టి ఈసారి ఆ ఓట్లను కూడా తన వైపు తిప్పుకుంటూ, ఇప్పుడే మనం చదివాం కదా, ఒకప్పుడు 13,000 ఓట్లు వచ్చిన తీన్మార్ మల్లన్నకు తర్వాత మనందరికీ తెలుసు, ఒక మీడియా ఛానల్ మనందరికీ తెలిసిందే, క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వాలకు సంబంధించి ఏమి విషయాలున్నా కూడా చెప్పుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకంగా, అలాగే విద్యార్థుల అన్యాయాలకు సంబంధించి అనేక ప్రజాప్రతినిధులను తీసుకొచ్చి మాట్లాడటం ద్వారా 1,46,000 ఓట్లను గ్యాదర్ చేశారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గనక ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిల్చుంటే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశానికి కాంగ్రెస్ కూడా పచ్చజెండా ఊపిందని, ఈ నేపథ్యంలో వాటి మీద తీన్మార్ మల్లన్న పూర్తి ఫోకస్ చేస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్పారంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వార్త హల్చల్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారనుకుంటున్నారు? గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయనుకుంటున్నారు? ఈసారి అక్కడ గెలిచేది ఎవరు? మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.